महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెట్టండి. ఓం స్వస్తి న ఇంద్రో బృహస్పతివాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నక్షత్రో అరిష్టనేమి స్వస్తి న బృహస్పతి దదాతు। ఓం మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజః। కన్యాదానం సంపూర్ణమైంది. దీనిని మీ చేతిలోకి తీసుకోండి. అలాగే మీరు మీ చేతిని ఇక్కడ పెట్టండి. ఓం గణానంత గణపతి గంగవామహే ప్రియానంత ప్రియపతి గంగవా। ఇప్పుడు ప్రదక్షిణాల కోసం పైకి లేవండి. అబ్బాయి ముందుండి 3 ప్రదక్షిణాలు చేయాలి. ఓం మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి। ఇక విష ప్రభావం మొదలయ్యే సమయం వచ్చేసింది సాగర్ ఇంకా గంగా. ఇప్పుడు మీ ఇద్దరి పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఇప్పుడు అమ్మాయి 4 ప్రదక్షిణలు ముందుండి చేయాలి. గంగా 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 ఏమైంది? గంగా గంగా అమ్మ గంగా ఏమైందమ్మా? గంగా 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 ఏమైంది? వెంటనే ఎవరైనా డాక్టర్ ఫోన్ చేయండి. గంగా గోవిందయ్య గారు నీళ్ళు తండి, నేను ఇప్పుడే చేస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.